అలా వెళ్ళాలన్నా సరే నీ లైఫ్లో నువ్వు బాగుండేలా చేయాలి. వావ్, బాగుంది. నాకు వింతగా అనిపిస్తుంది. అలా అయితే ఎంత బాగున్ను. అది నిజంగా జరుగుతుందా? నేను చెప్పానుగా, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అలా చెయ్యవా డోరేమోన్? కానీ నువ్వు అది ఎలా చేస్తావు? లేట్ అయిపోయింది. మాస్టర్ తిడతారు. ఈరోజు కూడా బయట నిలబెడతారేమో. డోరేమోన్, ఇంకెప్పుడు నువ్వు స్కూల్కి లేట్ అవ్వవు. ఇదిగో ఎనీవేర్ డోర్. ఏంటిది ఇంత పెద్దగా ఉంది? ఏం బాధపడుకు, షూస్ వేసుకో, పద స్కూల్ పేరు చెప్పు. స్కూల్కి వెళ్ళాలి. నేను స్కూల్కి వచ్చేసాను. అమ్మ, షూస్ వేసుకుంటా. వేసనియో. నువ్వేంటి ఇంత బేగా వచ్చేసావు? హే షిజుకా. ఎవరు? నోబితా. నోబితా, ఈరోజు బేగా వచ్చేసా. మెమొరీ బ్రెడ్. ఇది తిన్నావంటే నువ్వు ఎగ్జామ్ అస్సలు మర్చిపోవు. తిను. ఇదిగో ఇది కూడా తిను. అయ్యో, ఏమైంది? అమ్మ, ఇది గుర్తుంది. పిచ్చోడా, నీకెలా ఇన్ని మార్క్స్ వచ్చుంటాయి? రేమో, నాకు ఏదైనా గేజెట్ ఇవ్వు. ఆ జియాన్ని కొట్టాలి. ఇన్విజిబుల్ క్లాత్. నా పేరు జియాన్, నేను గాయకుణ్ణి. ఏటిషా. ఎవరు నన్ను కొట్టింది? వాణ్ణి. డిషా. రబ్బర్ గ్లోవ్. నోబితా బాగా ఆడడం కూడా ఒక విషయంగా మంచిదేగా. ఏంటిది? అమ్మో, నేను పట్టుకున్నాను. వావ్, బాగా పట్టుకున్నావు. వామ్మో, ఏంటి? నేను సార్తో చెప్తాను. నువ్వు పగలు కొట్టేశావు. డోరేమోన్, టైం కర్చీఫ్. ఈ కర్చీఫ్ దేన్నైనా ముందులా మార్చేస్తుంది, టైంని రివైండ్ చేస్తుంది. చూడు, ఇక్కడ ఏం జరగలేదు కదా. కానీ సార్, షిజుకా. అయ్యో, డోరేమోన్. డ్రెస్ అప్ కెమెరా. దీంతో నీ బట్టలు మార్చుకో. షిజుకా, నీ స్కెచ్ బుక్ ఒకసారి ఇస్తావా? సరే, తీసుకో. ఓకే, చూడు. నోబితా, నువ్వు అలా చేసి ఉండకూడదు. నోబితా, స్పీడ్ విన్నర్ కి. దీంతో నువ్వు ప్రతి పనిని బేగా ఈజీగా చేసేవచ్చు, తెలుసా? అరే నోబితా, నువ్వు ఈ మధ్య బాగా చదువుతున్నావు, అన్ని పనులు బాగా చేస్తున్నావు. డోరేమోన్ సహాయం వల్లేనా? అమ్మ పని అయిపోయింది. అంత త్వరగానా? అమ్మకి సాయం చేస్తున్నావా నోబితా? మంచిది నోబితా. అలాగే వెళ్ళి ఒకసారి రూమ్ కూడా క్లీన్ చేసేయి. అలాగే అమ్మా. అమ్మో, ఇదే గలివర్ టన్నల్. మేము చిన్నోళ్ళం అయిపోయాం. వావ్, ఓ, డోరేమోన్. అయ్యో, ఇదే అండర్ గ్రౌండ్ ట్రీ. ఇదేంటి ఇంత బాగుంది? ఎక్స్ట్రాబుల్ క్లౌడ్ స్ప్రే. వావ్, షిజుకా, వెరీ గుడ్ మార్నింగ్. నోబితా, గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వు అన్ని పనులు బాగా చేస్తున్నావు, డోరేమోన్ సాయం వల్లేనా? అవును, నాకు అలాగే అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఏదైనా చేయగలను. షిజుకా, ఒకసారి ఇక్కడికి రా. వస్తున్నాడే కిసుకి. వీడు అబ్బాయి. అవును, నేను అదే అనుకున్నా. వీడు మా క్లాస్ లోనే చాలా బాగా చదివే అబ్బాయి కదా. అవును. అయ్యో, ఇప్పుడు ఏం చేయడం? నోబితా, ఏమైంది? ఈరోజు బేగా వచ్చేయాలి. ఏమైంది వీడికి?
ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నేను ఎన్ని గ్యాజెట్స్ ఇచ్చాను అవన్నీ యూజ్ చేసావు, కానీ అయినా నీకు నేను డేకిసుకి కంట ఫస్ట్ వచ్చి గ్యాజెట్ ఇస్తాను అనుకున్నావా? ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఒక క్యాట్ రోబోట్ని. నువ్వు అడిగినవేవి ఇచ్చేయడానికి నేను సిద్ధంగా లేను. సరే, ఈ గ్యాజెట్ ఇస్తాను. ఈ గ్యాజెట్తో షుజుకా నీ ఫ్రెండ్ మాత్రమే అవుతుంది, ఇంకా ఎవరి ఫ్రెండ్ అవ్వదు. ఇది ఇంప్రింటింగ్ ఎగ్. ఇదేంటి? నీకు ప్రింటింగ్ గురించి తెలుసుగా? అంటే అంటే ఏంటి? చేతులు ఏం లేదు. ఇది ఒక బయాలజీ టర్మ్. అంటే ఇది పక్షులకి యూజ్ అవుతుంది. అంటే చిన్న కోడి పెట్టలు గుడ్లలోంచి బయటకు వచ్చిన తర్వాత కోడిని చూసి వాళ్ళ అమ్మే అని చెప్పి అవి కన్ఫర్మ్ చేసుకొని వాటి వెనక్కి వెళ్తాయి. అర్థమైందా? అంటే ఇది కూడా తెలీదా? సరే, నేను ఒకటి చూపిస్తాను చూడు. సరే, నీకు చూపిస్తాను చూడు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత 15 మినిట్స్ అయిన తర్వాత బయటకు వస్తే 15 మినిట్స్ తర్వాత ఇంత లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా నీ దగ్గరికి వస్తారు, నీతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. అర్థమైందా? నాకేం అర్థం కాలేదు, కానీ ఇది చూడడానికి బాగుంది. దీన్ని ఎలాగైనా పట్టుకెళ్తాను బయటికి, అప్పుడు షుజుకాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. నేను చూపించిన ఈ ఇంప్రింటింగ్ ఎగ్ చాలా మంచి గ్యాజెట్, కానీ నేను మాత్రం దీన్ని యూజ్ చేయలేను, ఎందుకంటే అది రోబోట్స్ యూజ్ చేసేది కాదు. కానీ నీకు మాత్రం నోబితా ఆగు. నోబితా, ఎక్కడికి వెళ్తున్నా? ఓకే ఓకే. అమ్మాయి చాలా పెద్దగా ఉంది. ఆగు ఆగు ఆగు, వెనక్కి వచ్చేయా. ఆగు జియాన్, తప్పుకో. జియాన్ తప్పుకో. ఎవరిని కాపాడండి? జియాన్, జియాన్ నువ్వు బాగానే ఉన్నావా? జియాన్ దీంట్లోంచి బయటకు వస్తే, నోబితా నువ్వు చాలా బాగున్నా. వామ్మో, నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆగాగు. కార్ భలే వచ్చింది. ఇదేంటి ఇంత పెద్ద గుడ్డు? జియాన్, హాయ్. ఏం చేస్తున్నావు ఆ గుడ్డు లోపల? జియాన్, నా కార్ మట్టేసావు. నా కార్ని మట్టేసావు. తిరిగిపో. సునియో, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాకు నేను అందంగా ఉన్నాను తెలుసు. నా కార్ని విరిపేశావు. నా కార్ని తిరిగిపో. నువ్వు మట్టేశావు. సునియో, నువ్వు నేనెప్పుడు నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా దగ్గరే ఉంటావు కదా. కాపాడండి, ఎవరైనా కాపాడండి. అమ్మో జియాన్, నన్ను పట్టుకోకు. ఎవరైనా కాపాడండి. సునియో పాపం కదా నోబితా. అవును నోబితా, ఆ గ్యాజెట్ వాడడం అవసరం అంటావా? ప్లీజ్ డోరేమోన్. కానీ ఇప్పుడు ఏం జరిగిందో నువ్వే చూసావుగా నోబితా. కానీ నాకు అది కావాలి. ప్లీజ్ ప్లీజ్ డోరేమోన్, నువ్వు పక్కాగా చెప్తున్నావుగా షుజుకాని తీసుకొస్తావా? నువ్వేం భయపడకు. నేను షుజుకాని దీంట్లో పెడతా. కానీ ఎలా? బాయ్ డేకిసుకి, మళ్ళీ కలుద్దాం. చూసావా, నేను చేసి చూపించాను. నేను చేశాను. ఇదే పాస్ త్రూ హోప్. దీంతోనే మనం సుజుకాని దీంట్లో వేసాం. వావ్. షుజుకా ఇందులో నుంచి వచ్చిన తర్వాత నిన్ను చూడకూడదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో డోరేమోన్, ఓకేనా? నువ్వు ఇక్కడ ఉండకు. సరేలే, నేను వెళ్తాను. వావ్. షుజుకా ఎప్పుడు వస్తావు బయటికి? ఈలోపు మనం ఏదైనా చేద్దాం. ఎవరది? ఓకే, కిందకి వెళ్ళి చూద్దాం. హాయ్ నోబితా, ప్లీజ్ నన్ను కాపాడు. జియాన్ నన్ను తరుగుతున్నాడు. ఏదో ఒకటి చేయి, నన్ను కాపాడు. ఇదంతా నీ వల్లే.
హే లోపలికి రా లోపలికి రా. జియాన్ నన్ను తరుముతున్నాడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి. అయ్యో నేను లోపలికి వెళ్ళాలి. అయ్యో జియాన్ వస్తున్నాడా? అమ్మో జియాన్ వచ్చేస్తున్నాడు, లోపలికి రా. అయ్యో నీ నోట్బుక్ మర్చిపోయానే. వెళ్ళాలి. అరే నోబితా ఇప్పుడు ఏం చేద్దాం? జియాన్ నుంచి కాపాడు నన్ను ఎలాగైనా. నోబితా ప్లీజ్ కాపాడు. అయ్యో ఇప్పుడు ఎలా? నువ్వు శాంతపడు. ఏమైంది? సునియో దొరికా, నిన్ను కనిపెట్టాను. జియాన్ వదులు. ఏ సునియో నువ్వు నాతో రావాలి. హే నోబితా. అయ్యో నేను మర్చిపోయానే. ఏ షుజుకా. షుజుకా? నోబితా ఏంటి అయింది? అసలు ఏమైంది ఇక్కడ? వామ్మో. నేను అప్పుడే చెప్పాను కదా ఇది మంచి ఐడియా కాదని. హే ఫ్రెండ్స్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మళ్ళీ షుజుకాని ఎప్పట్లాగే మార్చేయండి. దీంతో షుజుకాని మళ్ళీ నార్మల్గా మార్చొచ్చు. నువ్వు నా ఫ్రెండ్ అవుతావా? దాని అర్థం నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అవ్వవా? అలా అనుకోకు షుజుకా, నేను ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్నే అవుతాను. మన ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ గానే ఉంటాము. నేను చదవడంలో కూడా నీకు హెల్ప్ చేస్తాను. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాగుంది. డేకిసుకి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటావు ఎప్పుడు. నిజమే అంటావా? ఖచ్చితంగా నిజమే. థ్యాంక్ యూ. డేకిజుకి చాలా మంచి అబ్బాయి. కానీ నేను మాత్రం ఎప్పటికీ అంత బాగా చదవలేను. నేను ముందే చెప్పానుగా, నేను ఏమీ చేయలేను. అవును నువ్వేమీ చేయలేవు, ఎందుకంటే నీకేమీ రాదు. నువ్వు చాలా వింతగా ఉంటావు, దేంట్లోని ఫస్ట్ రావు. స్పోర్ట్స్లో కూడా ఎప్పటికీ నువ్వు ఫస్ట్ రావు. అని కొడితే ప్రతిసారి ఏడుస్తూ కూర్చుంటావు, అంతేనా? నీకు ఎగ్జామ్లో కూడా ఎప్పటికీ 0 మార్క్సే వస్తుంటాయి. చెప్పేది విను. డోరేమోన్ నన్నేం చేయకు, నేనేం చేయను. అయినా నువ్వు ఇదంతా అర్థం చేసుకుంటే నా గ్యాడ్జెట్స్తో అవసరమే లేదు నీకు. నీ చేతిలో ఏం లేదు ఇప్పుడు. నాకు అర్థమైంది. ఇదిగో నా చేతిలో ఇది ఉంది, కానీ ఇది కూడా నీకు టైం వేస్టే. కానీ నేనేమీ చేయలేకపోతున్నాను. నేను ఏం చేయగలను? ఇలా బాధపడుతూ ఉంటే నీకేమీ అవ్వదు. నువ్వు బాగా చదవాలి, నువ్వు బాగా చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. నువ్వే ఆలోచించుకో ఏం చేయాలో. గుడ్ నైట్. వన్ 106 into 6 ఎంత? 616. 120 divided by 6 ఎంత? ఏంటిది వింతగా ఉంది? ఎవరబ్బా? పడుకోవడానికి కష్టంగా ఉంది. నోబితా నువ్వేం చేస్తున్నావు? ఇంత పొద్దున్నే చదువుతున్నావేంటి? ఓ హాయ్. నేను ఉదయం లేచి చదువుతున్నాను ఏంటని చూస్తున్నావా? నేను బాగా ఆలోచించా, కాకపోతే నేను ఈరోజుసారి బాగా చదవాలి, 0 కూడా తెచ్చుకోకూడదు, అదే ఫిక్స్ అయ్యా. నోబితా. రే జియాన్ ఈరోజు ఏం చేద్దాం? హే జియాన్ చూడు, వాడు ఏం చేస్తున్నాడు? నోబితా చదువుకుంటూ స్కూల్కి వెళ్తున్నాడు. 38 divided by 28 3 40. 13 multiplied by 5 65. 25 multiplied by 3 70. చెప్పేసా?
సో గాయ్స్ వీడియో ఎలా అనిపించింది, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలుకే మర్చిపోకండి. సో 10 లైక్స్ కనుక కంప్లీట్ చేస్తే 4th ఎపిసోడ్ అయితే వస్తుంది. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ మీకు కావాలంటే మన డ్రైవ్ లింక్ అయితే నేను అదే ఫస్ట్ ఎపిసోడ్ది సెకండ్ ఎపిసోడ్ది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి మీరైతే ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కూడా చూసేయండి. మనం తెలుగులో డబ్బింగ్ అయితే చేసామన్నమాట. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటా. అప్పటి వరకు యూఎస్కే తెలుగు గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.